ప్రజాప్రతినిధి మీద కేసు విత్డ్రా చేయాలి అంటే నువ్వు పెన్ను పెట్టాలి అంటే దాని మీద నీ డిజిగ్నేటెడ్ కోర్టు మాత్రమే దాని విత్డ్రాయల్కి పర్మిషన్ ఇవ్వాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ క్రైమ్ స్టేజ్ లో అయినా సరే. ఓకే ఓకే అది కాగ్నిజెన్స్ తీసుకొని చార్జ్ షీట్ కంప్లీట్ అయ్యేందుకు కాదు. రైట్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి అండ్ టిల్ ది జడ్జిమెంట్ వరకు కూడా స్పెషల్ కోర్టు మాత్రమే పెన్ను పెట్టాలి. మిగతా కోర్టులకి దానికి అధికారం లేదు. ఒకవేళ దాన్ని క్లోజ్ చేయాల్సి వస్తే అది మీరు స్పెషల్ కోర్టుకి పంపించాలి. కానీ ఏసీబీ కోర్టు చేయడానికి వితౌట్ జ్యూరిస్డిక్షన్ హీ ఎక్సెస్లీ అకార్డెడ్ పర్మిషన్ ఫర్ విత్డ్రాయల్ అనేది నాకున్నటువంటి లిమిటెడ్ లీగల్ నాలెడ్జ్ లో ఐ కెన్ సే. ఓకే ఓకే రేపొద్దున నేను మా పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఈ కేసును విత్డ్రా చేసుకున్న వాటి మీద మేము హైకోర్టుకి వెళ్ళే ప్రాసెస్ లో భాగంగా మా ప్రధానమైన ఈ 2 పాయింట్లు మేము రేపొద్దున ఆర్గ్యూ చేయాలి. ఓకే ఎన్వి రమణ గారు చెప్పిన తీర్పుకి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు విత్డ్రా చేసుకున్నారు. ఒక విధంగా అనుకోవచ్చు. బట్ ఒక్కసారి డివై చంద్రచూడ్ వచ్చిన తర్వాత ఎన్వి రమణ ఇంటీరియర్ ఆర్డర్స్ టేకెన్ ఆఫ్ పక్కకి వెళ్ళిపోయింది. ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చేసింది కాబట్టి అక్కడ ఇంటీరియర్ బట్ ఒక 2 years లిమిటెడ్ పీరియడ్ మాత్రం చీఫ్ జస్టిస్ అనుమతి తీసుకోకుండా చేయకూడదని చెప్పారు. సో ఒక లిమిటెడ్ పీరియడ్. బట్ ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారి మీద కేసెస్ తీసివేయటం అనేది అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం, ఇల్లీగల్, ఇంప్రాపర్, ఇమ్మోరల్ ఆల్సో. సో ఖచ్చితంగా ఈ కేసెస్ అన్నింటినీ రీఓపెన్ చేయాల్సిందే. ప్రాసెస్ ప్రకారం ఎవిడెన్స్ లేకపోతే ప్రాసెస్ ప్రకారం క్లోజ్ చేయటమే తప్ప నా ఇష్టం వచ్చినట్టు సిబిఐ సిఐడిని పిలిపించుకుంటాను మా జేబులో సంస్థ కదా విత్డ్రా చేసుకుంటానంటే కుదరదు.